మాట వెంటనే శ్రేష్టమని పనివాడు చెప్పగా, బానిసలు చెప్పగా, నయమాను అహంకారాన్ని, గర్వాన్ని విడిచి దేవుని మాటగా అంగీకరించి నదిలో మునిగాడు. ఏమంటే అహంకారాన్ని వదిలిపెట్టాడు, నదిలో మునిగాడు, స్వస్థతను పొందుకున్నాడు. తర్వాత తన కుటుంబానికి సమాధానం, తన శరీరము ఆరోగ్యము, సమాజంలో ఆయన గౌరవం అలా పెరుగుతూ ఉంది. ఎప్పుడంటే దేవుని మాటకు లోబడినప్పుడు. ఇశ్రాయేలు దేశంలో ఉన్న చిన్నదే, సిరియా దేశంలో ఉన్నదే, కుటుంబ మేలు కొరకై మంచి మాట చెప్పింది. మంచి మాట వినడం వల్ల ఆ కుటుంబంలో దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఇంటున్నా మనం కూడా ఈ మంచి మాట ద్వారా మన జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఎందాం ప్రార్థన చేసుకుంటాం. దేవుడి మాట మన ప్రజల్లో దీవించుగాక.